ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఇక 27వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట. శ్రీహరి శ్రీమన్నారాయణుడు హితబోధ చేసిన తర్వాత దూర్వాస మహర్షి ఏ విధంగా అంబరీషుణ్ణి ఆశ్రయించాడు అనేటటువంటి కథ 27వ అధ్యాయము. మరల అత్తరి మహాముని అగస్త్యునికిట్లా వచించాను, ఇలా చెబుతూ ఉన్నారు కదా. ఆ తర్వాత ఏం జరిగింది అని. కుంభ సంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంత ప్రేమతో ఇక చేరదీసి ఇంకా కూడా ఇలా చెబుతూ ఉన్నారు. ఎంత తప్పు చేసినా కూడా ప్రేమతో లాలనగా లాలించి బిడ్డను తల్లి ఏ విధంగా లాలిస్తుందో ఆ విధంగా మరి ప్రేమగా చెప్పి తను చేసినటువంటి తప్పును తెలియజేసి, ఓ దూర్వాసముని, నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ 10 జన్మలు కూడా సంతోషకరమైనవే నేను అనుభవించేదను. నేను అవతారములు ఎత్తుట నాకు కష్టమేమీ కాదు, కొత్త ఏమీ కాదు. నీవు తపస్శాలివి, నీ మాటలకు నేను విలువ ఇవ్వాలి. బ్రాహ్మణ శాపానికి ఒక విలువ ఉండాలి. కాబట్టి నేను ఆ 10 అవతారములు, ఆ 10 అవతారాలు నేనే అనుభవిస్తూ మరి ఈ లోక శ్రేయస్సుకై దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఉపయోగిస్తూ ఉంటాను. ఇక నీ మాటలకు విలువ ఇవ్వాలి. మీరు తపస్శాలులు కాబట్టి గాన అందులకు నేను అంగీకరించి తిని, బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు. కాబట్టి అటువంటి పని నేను జరగనివ్వను. కాబట్టి బ్రాహ్మణులను తిడితే శ్రీహరికి నచ్చదు. కాబట్టి ఇటు భక్తులను కాపాడుట, అటుల బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండుట నా కర్తవ్యము. రెండింటిని అన్వయించుకోవాలి. సమాంతరంగా నేను నడిపిస్తూ ఉండాలి ఈ సృష్టిని. నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై ఇక బ్రాహ్మణ పరివృత్తుడై ఇక ప్రయోపవేశ మునర్ప నెంచినాడు. అంటే ఇలా తప్పిదం జరిగింది, అతిథిని ఆహ్వానించి తినకుండా వెళ్ళారు దూర్వాస మహర్షి అని చాలా చింతతోటి చింతాక్రాంతుడై ఉన్నాడు. దీనికి ఉపాయం ఏమిటి, మరి ప్రాయశ్చిత్తం ఏమిటి అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నాడు. అకారణముగా అతన్ని హింసించి బాధించి మాటలతోటి చేసినందువల్లే మీరు శాపాలు ఎక్కువ పెడుతున్న కారణంగానే ఇక విష్ణు చక్రము నిన్ను బాధించెను అని చెప్పి దూర్వాస మహర్షికి శ్రీమన్నారాయణుడు హితబోధ చేస్తున్నప్పుడు, మరి ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజా పీడనము కాదు. ప్రజలను రక్షించేవాడే రాజు గాని ప్రజలను పీడించుకొని పీక్కొని తినేవాడు రాజు కాడు, నాయకుడు కాదు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడు కూడా దండించకూడదు. మరి ధర్మ రహస్యాలు సూక్ష్మాలు అన్ని తెలుసుకొని శపించడమో యుద్ధం చేయడమో ఇవన్నీ చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. దానివల్ల అతపాతాళానికి వెళ్తారు అనేటటువంటి సందేశాన్ని మరి అందరికీ తెలియజేశారు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము మరొకటి లేదు. విప్రుని హింసించువారు బ్రాహ్మణుని దూషణ, బ్రాహ్మణ దూషణ అస్సలు మంచిది కాదు. వారికి ఒళ్ళు మండి ఒక్క శాపం పెడితే అది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది. కాబట్టి తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా బ్రాహ్మణులకు మరి గౌరవ మర్యాదలే ఇస్తూ ఉంటారు. ఎప్పుడు భగవత్ చింతనలో ఉండే వాళ్ళని అనవసరంగా గొడవలు పెట్టుకొని మరి కావాలని గొడవలు పెట్టుకునే వారికి ఖచ్చితంగా ఏదో శిక్ష జరిగే తీరుతుంది. కాబట్టి ఎవరిని కూడా హింసించకూడదు. మరి విప్రుని హింసించువాడును, హింసను ప్రేరేపించువాడు, హింస చేయించువాడు చేయువాడును. బ్రాహ్మణ హంతకులు నంతకులని న్యాయశాస్త్రములు అలాగే ధర్మశాస్త్రములు అన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నవి. బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును, అనవసరంగా దూషించిన వాడును, అలాగే కాలితో తన్నిన వాడును, అనవసరంగా తిట్టడము, అక్కడ ఏమీ కారణం ఉండదు, అనవసరంగా వాళ్ళని వాదనలోకి తీసుకొచ్చి వాళ్ళని దూషించడం, అకారణంగా దూషించడం, విప్ర ద్రవ్యమును హరించడము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్కడో శిక్ష పడుతుందని వారికి శిక్ష పడినప్పుడు కానీ తెలిసి రాదు. ఇక బ్రాహ్మణుణ్ణి ద్రవ్యము కూడా హరించకూడదు, అపహరించకూడదు. బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును, అలాగే విప్ర పరిత్యాగము ఒనర్చిన వాడును బ్రహ్మహంతకులే అని అగుదురు. వారిని దూషించిన, తిట్టిన, కొట్టిన, గ్రామ బహిష్కరణ చేసిన వీళ్ళంతా కూడా విప్ర పరిత్యాగమునర్చిన బ్రహ్మహత్య పాతకము వారికి చుట్టుకుంటుంది. బ్రహ్మహంతకులే అని అగుదురు.
కాబట్టి ఓ దూర్వాస మహర్షి అంబరీషుణ్ణి గురించి చాలా పరితపిస్తూ ఉన్నాడు. తపశ్శాలి అయి విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు. అయ్యో, నేను బ్రాహ్మణ హంతకుడినే అయ్యాను అని పరితాపంతో పొందుచున్నాడు. నీవు కాలితోటి ఎడమ కాలితో అతని తల మీద తన్నిన విషయం కూడా అతను మర్చిపోయాడు. కేవలము ఈ విష్ణు చక్రము నిన్నెక్కడ బాధించి చంపుతుందో సంహరిస్తుందో అని బాధపడుతూ ఉన్నాడు. అంత గొప్పవాడు, అంత సుగుణవంతుడు, అంతటి మంచివాడు మరి అంబరీషుడు. అతన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. కనీసం రాజు అన్న గౌరవం కూడా ఇవ్వలేదు. బ్రాహ్మణుడని, సాటి బ్రాహ్మణుడని గౌరవమైన ఇవ్వలేదు. కాబట్టి ఎప్పుడు కూడా మాటలు అదుపులోనే ఉండాలి. మరి నేను చేసిన పని వల్లే దూర్వాస మునికి ప్రాణ సంకటం కలిగింది. ఈ సంకటం నుంచి ఎలా బయటపడతాడో స్వామి అని చెప్పి మీ గురించి బాధపడుతున్నాడు. ఇంత మంచివాడినా నువ్వు శపించింది, బాధ పెట్టింది, తిట్టింది, బ్రాహ్మణ హంతకుడునైతిని అని చెప్పి పరిపరి విధాల పరితాపం పొందుతూ ఉన్నాడు అంబరీషుడు. నువ్వు వెంటనే ఒక పని చెయ్యి అంబరీష, నువ్వు వెంటనే ఒక పని చెయ్యి. అంబరీష మహారాజు దగ్గరికి వెళ్ళు. మరి అతడు శ్రీహరి భక్తుడు, అంటే నా భక్తుడు, ద్వాదశ వ్రత ప్రియుడు. ద్వాదశి వ్రతము ఆచరించి అతను శుష్కోపవాసము, మరి దశమి రోజు రాత్రి కూడా ఏమి తినరు. అలాంటి వాడిని నువ్వు తిట్టి కొట్టింది. కాబట్టి నీవు వేగమే వెంటనే అంబరీషుని ఇంటికి వెళ్ళి కడకేగి, అందువలన మీ ఉభయులకు అలా వెళ్ళడం వల్ల మీ ఉభయులకు శాంతి లభిస్తుంది. ఇక్కడ నీకు, అక్కడ అంబరీష మహారాజుకి ఇద్దరు కూడా వెళ్ళి మరి ఇద్దరు కలుసుకోండి. అతని ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం చెయ్యి. అలా చేస్తే అంబరీషుడు చాలా ఆనందించి శాంతిస్తాడు. ఇక అక్కడికి గాని మీ ఇద్దరికి మిత్రత్వం అనేది కుదరదు అని విష్ణువు దూర్వాసుడికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపిస్తూ ఉంటాడు. అంబరీషుడు ఒక మహారాజుకు, కనీసం ఒక రాజుకు ఇవ్వవలసిన విలువైనా నువ్వు ఇవ్వాలి, ఆ స్థాయి కన్నా విలువ ఇవ్వాలి. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడకు అని చెప్పి నచ్చజెప్పి ధర్మ సూక్ష్మాలు అన్నీ చెప్పి ఇక అంబరీషుని ఇంటికి పంపిస్తాడు దూర్వాస మహామునిని. ఇదంతా కూడా శ్రీహరి హితబోధ చేసినటువంటి ప్రక్రియ. ఇదంతా కూడా 27వ అధ్యాయము 27వ రోజు పారాయణం సమాప్తము. మరి శ్రీహరి ఏ విధంగా ఎవరికి ఎలా నచ్చజెప్పాలో ఆయనకే తెలుస్తుంది. అందుకనే దూర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు. ఇక ఈ సుదర్శన చక్రం నుంచి ఆయనే నిన్ను తప్పించగలడు. కాబట్టి వెళ్ళి అతన్ని చెప్పిందే అందరూ వినాలి అన్న గర్వంగాని ఆవహించిందా. ఇక పతనానికి నాంది పడినట్లే లెక్క, ఎక్కడో పెద్ద గట్టి దెబ్బ తగులుతుందని అర్థము. మరి 28వ అధ్యాయంలో మరలా కలుసుకుందాము. అంతవరకు లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.